ఆ నియోజకవర్గంలో 3 రంగుల జెండా పార్టీ ముక్కలు ముక్కలుగా చీలిపోతుందా? ఎవరి వైపు ఉండాలో తేల్చుకోలేక కార్యకర్తలు సతమతమవుతున్నారా? కంచుకోటలో ఈ కలహాల కాపురం ఇంకెన్నాళ్ళని నిట్టూర్చేస్తున్నారా? స్థానిక సంస్థల ఎన్నికల టైం ఇలాగే ఉంటే దెబ్బ పడుతుందన్న భయాలున్న ఆ నియోజకవర్గం ఏది? ఎవరా నేతలు? సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. కానీ 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఓడిపోయింది ఆ పార్టీ. ముఖ్యంగా 2023లో ఓటమికి గ్రూపు తగాదాలే కారణమన్న ప్రచారం జరిగింది. నేతల మధ్య సమన్వయం లేకనే ఈ సీటును సమర్పించుకున్నామంటూ ఇప్పటికీ వెటకారంగా మాట్లాడుకుంటారు ఆ పార్టీ కార్యకర్తలు. ప్రస్తుతం జహీరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, మరో నేత ఉజ్వల్ రెడ్డి వర్గాలుగా ఉంది నియోజకవర్గంలో పార్టీ. తన ఓటమికి గిరిధర్ రెడ్డి, ఉజ్వల్ రెడ్డే కారణమనేది చంద్రశేఖర్ వర్షన్. అప్పటి నుంచి ఈ ముగ్గురు నేతల మధ్య గ్యాప్ పెరిగింది. దీంతో ప్రస్తుతం 3 ముక్కలాట రసవత్రంగా నడుస్తోంది. రోజుకో కొత్త పరిణామంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. తాజాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ సస్పెండ్ చేశారు. పార్టీ నిర్ణయం కూడా అదేనని ప్రకటించారు. దాంతో మిగతా కార్యకర్తలు కూడా అది నిజమేనని అనుకున్నారు. వెంటనే వేరే వ్యక్తిని మండల అధ్యక్షుడిగా ప్రకటించేశారు కూడా. కానీ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ ఉంది. జహీరాబాద్ మండల అధ్యక్షుడిని సస్పెండ్ చేయలేదంటూ జిల్లా పార్టీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఓ వీడియో విడుదల చేయడంతో ఇప్పుడు ఈ వ్యవహారం నియోజకవర్గంలో సంచలనంగా మారింది. మండల అధ్యక్షుడి సస్పెండ్ వ్యవహారాన్ని అధిష్టానం చూసుకుంటుందని, సస్పెండ్ చేసే అధికారం ఎవరికీ లేదని జిల్లా అధ్యక్షురాలు చెప్పడంతో చంద్రశేఖర్ కి షాక్ తగిలినంత పనైందట. ఈ ఎపిసోడ్ వెనుకున్న సీక్రెట్ పై నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. జహీరాబాద్ మండల అధ్యక్షుడు సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి అనుచరుడుగా ఉన్నారు. అందుకే చంద్రశేఖర్ చెప్పే పార్టీ కార్యక్రమాలను ఆయన లైట్ తీసుకునేవారట. అలాగే కార్యకర్తల సమావేశాన్ని చంద్రశేఖర్ పెట్టుకుంటే అసలు సమావేశమే లేదని చెప్పడంతో నియోజకవర్గ ఇన్ఛార్జికి మండిపోయి వెంటనే సస్పెండ్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే తన ఓటమికి గిరిధర్ రెడ్డి, ఉజ్వల్ రెడ్డే కారణమని లోపల రగిలిపోతున్నారు చంద్రశేఖర్. కానీ దీనికి వాళ్ల సమాధానం వేరుగా ఉంది. గెలిచే సీటును చంద్రశేఖర్ తీరుతో ఓడిపోయాము అన్నది ఆ ఇద్దరి మాట. మేము చెప్పినట్టు వింటే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచేదని, ఒంటెద్దు పోకడలతోనే ఓడిపోయారని అనుచరులతో ఈ ఇద్దరు నేతలు చెప్పుకుంటున్నారట. ఇలా ఎవరికి వారు తామే కరెక్ట్ అంటూ వాదిస్తూ ఉండడంతో పార్టీ కార్యకర్తలు అయోమయానికి లోనవుతున్నారట. తాము ఎవరి వైపు ఉండాలో తేల్చుకోలేక నేతల తీరుపై కార్యకర్తలు అసహనంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే గెలిచే ఎమ్మెల్యే సీటుని కోల్పోయాం. ఇప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీ సత్తా చూపిద్దాము అనుకుంటే మళ్లీ ఈ గ్రూపుల గొడవేంటని ప్రశ్నిస్తున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు. జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ, ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ దృష్టికి ఈ పరిణామాలను తీసుకువెళ్లారట. ఇప్పటికే గ్రూపుల గోలతో పార్టీకి నష్టం జరిగిందని, సేమ్ సీన్ రిపీట్ అయితే స్థానిక సంస్థల ఎన్నికల వేళ మళ్లీ పార్టీకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వివరించినట్టు సమాచారం. మరి జహీరాబాద్ కాంగ్రెస్ లో కయ్యానికి ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అన్నది చూడాలి.